చిల్లర కొట్టు ఒకటి ఉంది. ఇదేమో ఒక చిల్లర కొట్టు, అదేమో ఒక చిల్లర కొట్టు. ఇంటి వాడి దగ్గర అన్ని సరుకులు అయ్యే ఉన్నాయి, వీడి దగ్గర అన్ని సరుకులు అయ్యే ఉన్నాయి. వీడికేమో రాత్రి 11 గంటల దాకా కడతానే ఉంటారు, వాళ్ళు వస్తానే ఉంటారు, జనం ఉంటారు, ఇక్కడ విపరీతంగా ఉంటారు. ఇంకా అసలు తీరకుండా వాడు కట్టడానికి, ఆ పిల్లలకి వాళ్ళకి షాపులు ఇవ్వడానికి. రాత్రి 11 గంటల వాడేమో ఒకళ్ళిద్దరు ఈగలు కొనుక్కుంటా ఉంటాడు. ఎక్కడుంది తేడా? ఇక్కడున్న సరుకులవే, అక్కడున్న సరుకులవే, ఇక్కడ రేట్ అదే, అక్కడ రేట్ అదే. మరి అక్కడికి ఎందుకు పోరు? ఇంతమంది జనం రిస్కున్నారు కదా, ఆ పక్కన తీసుకొచ్చు అని వెళ్ళొచ్చు కదా. ఆహా, ఇక్కడ ఎందుకు జనం ఎక్కువ పోతున్నారు. ఎవరు ఏంది అర్థమన్నారు అక్కడ? వీడి దగ్గర ఒక్కడి అంటే వీడి దగ్గర మంచి సరుకు కాదు, వాడు ఒరిజినల్ సరుకు అమ్మినా వాడి సరుకు మంచిది. అలానే దేవుడు తోడుగా ఉన్నా, దేవుడు మాట్లాడుతూ ఉన్నా, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న సేవకుడి దగ్గర దేవుడు లేడనుకుంటారు. దేవుడు తోడుగా ఉన్నా ఈ లోకం దృష్టికి గొప్పవారు అనుకున్న వారు దేవుని దృష్టికి ఎందుకు రారుగుతుంది. ఈ లోకం దృష్టికి ఎవరు పనికిరారు అనుకుంటారు. ఇప్పుడు మనం అనుకున్నాం, మా ఆవిడ ఇది ఎందుకు పనికి